తమిళనాడులో మొత్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తారు. దాని తర్వాత ఉదయం 8:30 నిమిషాల నుంచి ఇటు ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగబోతుంది. కొలత్తూర్ సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఎడప్పాడి మాజీ సీఎం పళనిస్వామి ఆయన పోటీ చేసిన నియోజకవర్గం. పెరంబూర్ తిరుచి టీవీకే విజయ్ పోటీ చేస్తున్న స్థానాలు అవి. చెపక్ తిరువల్లికేని ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న స్థానాలు. బోడ నాయకనూర్ ఒక పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ ఇటు భారీ పోలీసు బందోబస్తుని కూడా నిర్వహిస్తున్నారు. డిఎంకే ఏఐడిఎంకేతో పాటు టీవీకే బరిలో ఉండటంతో తమిళనాడు ఫలితాలపై అంతటా ఆసక్తి. ఒకసారి మనం చూస్తే ఇటు ఎంజీఆర్ తర్వాత జయలలిత మాత్రమే సెకండ్ టర్మ్ అంటే కంటిన్యూస్గా 2 టర్మ్స్ సీఎంగా ఉండగలిగారు. మరి స్టాలిన్ హిస్టరీని తిరగరాసే అవకాశం ఉందా? ఒక స్టార్గా ఉన్న విజయ్ లీడర్గా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఎదగబోతున్నాడా? ఉత్కంఠమైతే నెలకొనుంది. ఏఐడిఎంకే పైన ఉన్న వ్యతిరేకత వల్లే డిఎంకే అంటే స్టాలిన్కి సీఎం పదవి గతంలో దక్కింది. కానీ తాను చేస్తున్న పాలసీ, తాను మహిళలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయనను గెలిపిస్తారా? ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి కొంత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్, చెన్నై నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెన్నై నుంచి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి అరేంజ్మెంట్స్ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసింది ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ, మొత్తం మీద తమిళనాడు భవితవ్యం రేపు ఉదయాన్నే 8 గంటల నుంచి బయటపడే పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేపు 8 గంటలకి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా 10 గంటల లోపల తొలి ఫలితం రాబోతుంది. మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కౌంటింగ్ జరగబోతున్నాయనే అంశాల మీద చాలా క్లియర్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు రిపోర్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి చెన్నైకి చేరుకుంది ఆర్టీవీ బృందం కూడా. సో ఆర్టీవీకి అందిస్తున్న సమాచారం మనం కానీ చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో మనం ఒకసారి ప్రస్తుతం లయోలా కాలేజ్, చెన్నై లయోలా కాలేజ్లో మనం ఉన్నాం. 234 స్థానాలకి ఏదైతే పోటీ జరగబోతుందో దాంట్లో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 స్థానాలు రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం లయోలా కాలేజ్ దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా పోలీస్ బందోబస్తు, లోపల లైటింగ్స్, అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లని లెక్కిస్తారు. దాదాపుగా 82 స్థానాల్లో కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ కమిషన్ లేకపోతే ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ వ్యవహారం మీద క్లియర్గా కూడా ఏర్పాట్లు పూర్తిగా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా పోలీస్ కావచ్చు లేకపోతే ఇతర అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా మనకి కనపడుతుంది. ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్, డిఎంకే ఏఐడిఎంకే టీవీకే మధ్య హోరాహోరీన ఎలక్షన్ జరిగింది. అయితే రేపు ఏవైతే ఎన్నికల బ్యాలెట్లలో తమ అభ్యర్థుల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు 11 గంటల లోపల ట్రెండ్స్ పూర్తిగా కూడా తమిళనాడు రాజకీయ చిత్రం మరోసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా చేసే పరిస్థితి అయితే రేపు మార్నింగ్ 8 గంటల నుంచి క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. తమిళనాడులో కొన్ని నియోజకవర్గాలలో చాలా సమస్యాత్మక ప్రాంతాలకు పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని గొడవలు జరిగే ప్రాంతాలుగా కూడా గుర్తించిన పరిస్థితి. ఒకటి సమస్యాత్మక ప్రాంతాలలో తూత్తుకుడి, తిరునెల్వేలి మరియు తెన్కాసి జిల్లాల్లో అధికారులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పరిస్థితి అయితే చూశారు. ముఖ్యంగా కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజీలో రేపు కౌంటింగ్ ప్రధానంగా మనం కానీ చూసుకుంటే
దీంట్లో టీవీకే అధినేత విజయ్ వర్సెస్ రెండవది స్టాలిన్. ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో స్టాలిన్, రెండు ఎన్నికలకి కౌంటింగ్ ఈ ప్రాంతంలోనే జరగబోతోంది. ఒకటి పెరంబదూర్ ఎవరైతే టీవీకే అధినేత విజయ్ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ పెరంబదూరు సంబంధించి ఈ కౌంటింగ్లోనే ఈ లయోలా కాలేజీలోనే ఇక్కడ ఆ కౌంటింగ్ జరగబోతుంది. మరోవైపు స్టాలిన్ పోటీ చేసిన వ్యవహారంలో కూడా డిఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరు కూడా ఈ ప్రాంతంలో నుంచే కౌంటింగ్ జరగబోతుంది. అంటే రెండు ప్రధానమైన అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో కౌంటింగ్ ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది లయోలా కాలేజ్. ఈ లయోలా కాలేజ్ మనం కానీ చూసుకుంటే ఈ లయోలా కాలేజీకి చెన్నైలో చాలా పెద్ద ప్రసిద్ధి ఉన్న కాలేజీ. ఈ కాలేజీకి సంబంధించి మనం కానీ చూసుకుంటే ఈ కాలేజీలో కొన్ని ఇప్పుడు దాదాపుగా ఈ కాలేజీలోనే దాదాపుగా 25 ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సుమారు 3,60,000 మంది అధికారులని ఈ ప్రాంతంలో ఎన్నికలకి విధుల్లో పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. మొత్తం ప్రక్రియని కూడా సీసీ ఫుటేజ్లు ఇప్పటికే పోలీస్ పెద్ద ఎత్తున కూడా అన్ని ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీస్ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి కూడా ఇప్పుడైతే చెన్నైలో ఉన్న లయోలా కాలేజ్ దగ్గర ట్రాఫిక్ నడుస్తోంది, కానీ రేపు ఈ ప్రాంతంలోకి ట్రాఫిక్ కూడా రానివ్వరు. రేపంతా కూడా వీటన్నిటిని కూడా బంద్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు. అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ కౌంటింగ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ వ్యవహారంలో ఎవరిని కూడా అలో చేయరు. దాదాపుగా 1 కిలోమీటర్ దూరంగా వీళ్ళందరినీ కూడా ట్రాఫిక్ రేపంతా కూడా చెన్నై మొత్తం కూడా కొంత నిబంధనలు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే లయోలా కాలేజీలో చాలా ఇంపార్టెంట్ కౌంటింగ్ జరుగుతుంది. ఒకటి స్టాలిన్కి సంబంధించిన కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి ఇక్కడ కౌంటింగ్ జరగబోతుంది. టీవీకే అధినేత పెరంబదూరు నుంచి పోటీ చేస్తున్నాడు విజయ్కి సంబంధించిన కౌంటింగ్ కూడా ఈ లయోలా కాలేజీలోనే జరగబోతుంది. కాబట్టి చాలా సీరియస్గా ఈ లయోలా కాలేజీని, అలాగే చెన్నైలో దాదాపుగా ఒక 7-8 స్థానాల్లో మేరీ కాలేజ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏర్పాట్లు చేశారు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే అవకాశం, అందుకే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అంటే రేపటికి ఈ బందోబస్తుకి డబల్ ఉండే బందోబస్తు అయితే ఉంటుంది. దీనికి చాలా క్లియర్గా అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా కొన్ని గుర్తించాం కాబట్టి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఆ దిశగానే మేము అన్నీ కూడా చూస్తున్నామని చెప్పిన పరిస్థితి. కొన్ని కన్యాకుమారి కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో ఈ విషయాల్లో కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఒకటి తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెంకాసి ఈ జిల్లాల్లో, అంటే ప్రధానంగా కన్యాకుమారి తర్వాత తెంకాసి, తూత్తుకుడి ఈ జిల్లాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిల్లో ఎక్కడ కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులని, సీసీ కెమెరాలని, ఇతర సామాగ్రి ఏదైతే సమస్యలు రాకుండా చూడాల్సిన ఇబ్బంది ఉందో వాటన్నిటినీ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి. ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర 3 అంచెల భద్రతను కల్పించారు. ఇందులో సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ని కూడా ఇక్కడ ఉంచిన పరిస్థితి. అలాగే రాష్ట్ర పోలీసులు కూడా రాత్రి నుంచి పహారా కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు ఎవరు కూడా లోపలికి కూడా అనుమతించలేదు. ప్రతి ఒక్క పోలీసు ఇక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సిబ్బందికి కూడా ఈరోజు రాత్రి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటినీ కూడా తనిఖీలు చేసి నిర్వహించి మాత్రమే లోపలికి అనుమతి చేస్తున్న కనబడుతుంది. అయితే ఈ తమిళనాడు రాజకీయాల్లో ఈసారి డిఎంకేకి, ఏఐడిఎంకే కూటమిలతో పాటు టీవీకే అధినేత విజయ్ కూడా ఈసారి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ రాకపోతుంది, ఎవరు రేపు తిరిగి ఈ తమిళనాడు పీఠాన్ని అధిరోహించబోతున్నారు, ఎవరు ఎక్కబోతున్నారు అనే దాని మీద ఇప్పటికే టీవీకే వర్సెస్ డిఎంకే అంటున్నారు. తర్వాత ఏఐడిఎంకి కూడా సైలెంట్గా తన పనిని తాను చేసుకుంటూ పోయిందని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు టీవీకే విజయ్ ఒకవేళ హంగుగా
ఇక్కడ టీవీకే విజయ్ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి రాజకీయ పరిణామాలకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని కూడా మనం చూడాలి. కళ్యాణ్, బేసిక్గా ఇప్పటికే టీవీకే కళ్యాణ్ పరమదూరులో ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేశారు, ఒక రిసార్ట్ని బుక్ చేశారు. గెలిచిన అభ్యర్థులందరూ కూడా నేరుగా పరమదూరులో ఉన్న తన గెస్ట్ హౌస్ దగ్గరికి, రిసార్ట్ దగ్గరికి రావాల్సిందిగా అని చెప్పి ఆయన ముందుగా చెప్పారు. కనీసం మీరు నేరుగా గెలిచిన ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు, ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ నేరుగా కూడా తన రిసార్ట్స్ దగ్గరికి రావాలని ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు డీఎంకే కూడా తమ ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత ఎక్కడికక్కడ తమ కార్యాలయాలకి చేరుకోవాలని చెప్పిన పరిస్థితి. ఏఐడిఎంకే కూటమి కూడా, ఏఐడిఎంకేలో బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ కూటమి కూడా క్లియర్గా ఊరికి వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితులు అక్కడికి ఉండాలి అనే అంశం మీద కూడా చాలా క్లియర్గా అంశాలను కూడా చూపించే ప్రయత్నం అయితే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సింది. మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఎన్ఫోర్స్మెంట్ టీం అని వివిధ రకాల టీములు, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి పార్టీకి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసు ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా చెన్నై మొత్తం కూడా పోలీస్ వ్యవహారాల మధ్య కేంద్ర బలగాల మధ్య ఈ చెన్నై మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్, కానీ ఈరోజు జరుగుతున్న ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించిన పరిస్థితి. కన్యాకుమారి కావచ్చు, తూత్తుకుడి కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో కొన్ని ప్రాంతాలుగా గుర్తించారు. వాటన్నిటిని అక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన నేపథ్యం కూడా వాళ్ళదే ఉంది కాబట్టి కేంద్ర బలగాలు పోయించారు, మైక్రో అబ్జర్వర్స్ని పెట్టారు. మనం చూసుకుంటే కొంతమంది నేతలను కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు, విజయ్కి సంబంధించిన కొంతమంది నేతలు ఇప్పుడే లోపలికి వెళ్ళడానికి కూడా, అంటే రేపు ఉదయం కౌంటింగ్ సెంటర్లో వాళ్ళ ఏజెంట్ల కోసం కొందరు లోపలికి వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో అటువంటి నేపథ్యం ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది. కానీ రేపు ఉదయం 8 గంటలకి ఫైనల్గా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. లెక్కింపు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దాదాపుగా మొదట పోస్టల్ ఓట్లు లెక్కిపిస్తారు. తర్వాత ఒక గంట సమయంలో పోస్టల్ లెక్కింపులు ఏ విధంగా వస్తున్నాయి అనేది చూడాలి. ఆ తర్వాత దాదాపుగా 10 గంటల తర్వాత నుంచి అసలు ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. ఏ ప్రాంతాల్లో ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారో అనేది ట్రెండ్స్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఓవరాల్గా మనం ఇక్కడ కానీ చూసుకుంటే రేపు ఈ ప్రాంతం మొత్తం కూడా బ్లాక్ చేయబోతున్నారు అనేది క్లియర్గా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ లయోలా కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు, ప్రధానంగా స్టాలిన్ ఈ నియోజకవర్గంలోనే ఈ కౌంటింగ్ జరగబోతుంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్కి సంబంధించిన లెక్కింపు కూడా ఈ కౌంటింగ్లోనే జరగబోతుంది. కాబట్టి ఇది కొంత ఇంపార్టెంట్ అయిన పోలింగ్గా గుర్తించారు. అలాగే రేపు మెరీ కాలేజీలో కూడా, కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ కూడా కొన్ని ఉదయనిధి స్టాలిన్, తర్వాత పళనిస్వామి వీళ్ళందరూ కూడా మేరీ కాలేజీలో జరగబోతుంది. కాబట్టి అక్కడ కూడా ఇంపార్టెంట్. కాబట్టి వాటన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అయిన వ్యవహారాలు, ఇంపార్టెంట్ అయిన అభ్యర్థులందరూ ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారో అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలని, మైక్రో అబ్జర్వర్ని, సీసీ కెమెరాలని వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఓవరాల్గా రేపు మార్నింగ్ 8 గంటల లోపల ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు కావచ్చు, లెక్కింపు ప్రక్రియలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా రేపు 8 గంటల లోపల, అంటే 7:30 లోపల వాళ్ళకి కేటాయించిన కేంద్రంలోకి వెళ్ళాలి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పటికే రాత్రిపూట కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. కళ్యాణ్, బట్ రేపు మార్నింగ్ 8 o'clockకి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ ఓట్లని లెక్కింపు చేస్తారు. ఆ తర్వాత జరగబోయే ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది 10 గంటల తర్వాత నుంచి అసలు ట్రెండ్స్ స్టార్ట్ అయిపోతుంది. రేపు తమిళనాడు రాష్ట్రానికి పీఠం ఎవరు ఎక్కబోతున్నారు? డిఎంకే ఎక్కబోతుందా? డిఎంకే కూటమి ఎక్కబోతుంది? టీవీకి తన రోల్ని ఏం చేయబోతున్నారు అనే అంశాలను కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 82 కౌంటింగ్ సెంటర్స్ని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తర్వాత వీటన్నిటికీ అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అభ్యర్థులందరికీ కూడా తమ కౌంటింగ్ నాయకులు వాళ్ళందరూ కూడా ఏజెంట్లను, తర్వాత ఇతర ఏర్పాట్లలో వీటిని ఎక్కడికక్కడ క్లియర్గా చేసుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళకి
కౌంటింగ్ సెంటర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరైతే అభ్యర్థులు లోపలికి వెళ్తారో లెక్కింపు ప్రక్రియలో వాళ్ళందరినీ ముందుగానే ఏ విధంగా తర్ఫీదు ఉండాలి, అక్కడ ఎలా లెక్కింపులో తమ అబ్జర్వేషన్స్ ఉండాలి, వీటన్నిటిని కూడా క్లియర్గా చేయాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఇప్పటికే ఆయా పార్టీ కార్యక్రమాలలో ఏజెంట్లకి శిక్షణ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 82 కేంద్రాలతో ఏవైతే ఎలక్షన్ జరగబోతుందో 82 కౌంటింగ్ సెంటర్స్ పూర్తిగా కూడా దాదాపుగా ప్రక్రియ ప్రారంభానికి అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ప్రధానంగా. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద చెన్నైలో రేపు లయోలా కాలేజ్ పరిసర ప్రాంతాల్లోనే టీవీకే అధినేత విజయ్ అలాగే స్టాలిన్ వీరిద్దరికి, ఇప్పుడు సీఎం స్టాలిన్ వీరిద్దరికి సంబంధించిన లెక్కింపు ఇదే కాలేజీలో రేపు ఈ లెక్కింపు జరగబోతుంది. ఉదయం 8 గంటలకి మొదటగా ఇటు బ్యాలెట్ ఓట్లని లెక్కించబోతున్నారు. దాని తర్వాత 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొత్తంగా 10-10:30 ఆ సమయానికల్లా ముందంజలో ఎవరున్నారు అంటూ దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. కొంత ఉత్కంఠంగా నెలకొన్న అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇటు ఏఐడిఎంకే గతంలో ఒక నాయకుడు అంటే జయలలిత తరువాత ఒక గట్టి నాయకుడు లేని సమయంలో స్టాలిన్ ఒక ఆప్షన్గా ప్రజలకు కనిపించాడు అంటూ ఏఐడిఎంకే వాదిస్తుంది. మరి స్టాలిన్ తీసుకొచ్చిన పథకాలు తనని మరొకసారి నిల్చోబెట్టే అవకాశం ఉందా? ఒక పక్కన తన తండ్రి సాధించలేని కంటిన్యూస్గా రెండోసారి సీఎం అయ్యే అవకాశం, మరి ఆ అవకాశాన్ని తన తండ్రికి బదులుగా ఇప్పుడు స్టాలిన్ సద్వినియోగపరుచుకునే అవకాశం ఉందా? మరో పక్కన ఒక స్టార్గా పేరుగాంచి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ మరి ఒక లీడర్గా కూడా తన సేవలను అందించే అవకాశాన్ని ప్రజలు ఇస్తారా? తను మహిళలని అలాగే జెన్జీకి సంబంధించిన యువతని ఉద్దేశించి తన వాగ్దానాలు, పార్టీకి సంబంధించిన వాగ్దానాలు, రాజకీయంగా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే కరప్షన్ పరంగా కూడా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అన్న ఆ స్లోగన్తోనే విజయ్ ఎలక్షన్స్లోకి వెళ్తున్నాడు. పళనిస్వామి ఖచ్చితంగా ఈసారి మేము సీట్లని ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటాము, ప్రత్యామ్నాయంగా మేము ఉన్నాము అంటూ ఇటు పళనిస్వామి కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద ఉత్కంఠంగా అయితే జరగబోతున్నాయి రేపు కౌంటింగ్. ఉదయం 10-10:30 ఆ సమయానికి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చెన్నై నుంచి డైరెక్ట్గా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్, కార్యకర్తల్లో ఉన్న జోష్, ఇవన్నీ ఎప్పటికప్పుడు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.